ఆయన కృపా సన్నిధి మనందరకు తోడయుండి నడిపించును గాక. కీర్తన పుస్తకము 27వ అధ్యాయంలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. యెహోవా నాకు వెలుగు, రక్షణనై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. మరోసారి చదువుతాను. యెహోవా నాకు వెలుగును, రక్షణనై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. ఈ లేఖన భాగాలు దేవుడు మన ఇనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దావీదుకు ఇక్కడ యెహోవాయే నాకు వెలుగు, రక్షణ, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము అని గొప్ప అభయంతో, నిరీక్షణతో మరి దావీదు మరి మహారాజు ఈ మాటలు పలుకుతూ వస్తున్నారు. అంటే అంత అభయం దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూస్తే, దావీదు మహారాజు తనకి దేవుణ్ణి బట్టి మరి నేను ఎవరికి భయపడదును, నేను ఎవరికి వెరతును అని చెప్పేసని ఇంత ధైర్యంగా తాను చెప్పడానికి గల కారణం ఏంటంటే మరి దేవుని బట్టి అన్నమాట. దేవుని సన్నిధిని బట్టి తాను అంత ధైర్యంగా మాటలు చెప్పగలుగుతూ వస్తున్నాడు. అయితే దేవుని సన్నిధి దావీదు పట్ల ఎలా ఉంది అనేది మనం చూస్తే, మరి 4వ వచనంలో చూస్తే, మరి యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. మొట్టమొదటిది తనకున్నటువంటి ధైర్యం ఏమై ఉన్నదంటే, దేవుని సన్నిధి ఉంది. దేవుని మందిరాన్ని బట్టి తాను ధైర్యంగా ఉండగలుగుతూ వస్తున్నాడు. దేవుని మందిరం అనేది, మరి మందిర సహవాసం అనేది దావీదుకు ఉంది అన్నమాట. ఈరోజున మందిరం యొక్క విలువ, మందిరంలో ఉన్నటువంటి అభయము, ధైర్యము మరి ఎవరు కూడా లేరు. మనకింత ధైర్యం కలిగించేటువంటి, అభయాన్ని కలిగించేటువంటి మందిర సహవాసాన్ని, మందిర క్రమాన్ని, మందిరం యొక్క ప్రత్యక్షతను మనం అందరం కూడా కలిగి ఉన్నప్పుడు మనకు ధైర్యము అనేది వస్తుంది అనేది మనం చెప్పవచ్చు. రెండవదిగా మనం చూస్తే 7వ అధ్యాయం అంటే అక్కడే 27వ అధ్యాయంలోనే 7వ వచనం, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. అనగా రెండవ అనుభవం, దావీదు యొక్క రెండవ అనుభవం ఏంటంటే ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంది. ప్రతి ఉదయం, సాయంకాలం, మధ్యాహ్న కాలంలో దావీదు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసేటువంటి గుణాన్ని, మంచి లక్షణాన్ని తాను కలిగినటువంటి వాడుగా మనం చూస్తాం. కాబట్టి ప్రార్థించేటువంటి దావీదు అన్నమాట. మూడవదిగా మనం చూస్తాం 11వ వచనంలోనే, అక్కడే 11వ వచనంలో, యెహోవా నీ మార్గములను నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమును నన్ను నడిపించుము. మూడవదిగా నీ మార్గములను నాకు బోధింపు. దేవుడు ప్రభువుని అడుగుతున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధించు అని అంటాడు అన్నమాట. నీ మార్గాన్ని గురించి నాకు బోధ చేయి ప్రభువా అంటాడు. కాబట్టి దేవుని మార్గమును గురించినటువంటి బోధ అనేటువంటిది దావీదుకు ఉంది. అందుకని తనకు ధైర్యంగా వచ్చాడన్నమాట. దావీదు తాను ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా, ఏం చేయబోతున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో దావీదు కనిపెట్టి పోయేవాడు. అప్పుడు దావీదుకి దేవుడే బోధ చేస్తూ వచ్చాడు, బోధను అనుగ్రహిస్తూ వచ్చాడు అన్నమాట. ఆ దావీదు దేవుని యొక్క మాట మీద ఆధారపడి దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాన్ని చేసేటువంటి వాడుగా ఉన్నాడన్నమాట.
అందువల్ల దావీదు అత్యధికమైన విజయాలు పొందుకున్నాడు. అనేకమైన యుద్ధాల్లో అత్యధికమైన విజయాన్ని పొందుకుంటూ వచ్చాడనమాట. తర్వాత మనం చూస్తే 14వ వచనంలో, అక్కడే 14వ వచనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయము నిబ్రముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. నాలుగవదిగా దేవుని ఎదుట తాను కనిపెట్టేటువంటి జీవితం అన్నమాట. దావీదు మరి తొందరపడి ఆయన ఏది చేయలేదు. కనిపెట్టే స్వభావం అనేది చాలా అది అవసరం అన్నమాట. కనిపెట్టడం అంటే నిదానించే స్వభావం. నిరీక్షణ అంటే కనిపెట్టడం అంటే నిరీక్షణ అన్నమాట. నిరీక్షణతో కూడినటువంటి జీవితం దావీదు కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తాం అన్నమాట. ఈ లక్షణాలు మనం ఉన్నప్పుడు చక్కగా దేవుడు మరి ధైర్యం చెప్పగలం. యెహోవా నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతున్నా, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి వెరతను, ఎవరికి నేను వెరవను అనేటువంటి విషయాన్ని కలిగినటువంటి మరి అంత ధైర్యంతో చెప్పగలిగినటువంటి వాడుగా దావీదు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అన్నమాట. అయితే దేవుని సన్నిధిలో మన జీవితం కూడా దావీదు వల్లే మనం ప్రోత్సాహపరుచుకున్నప్పుడు దేవుడు ఎంతో గొప్ప ధైర్యాన్ని మనకు కూడా ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ నిరీక్షణ ఈ ధైర్యాన్ని మనం కూడా కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడన్నమాట. అయితే ఒక క్రైస్తవుడు అయినటువంటి దేవుని బిడ్డగా ఉన్నటువంటి దేవుని బిడ్డ కనీసం రోజు మన జీవితాలు అనునిత్యము మరి ఆనాడు దావీదు ఇవి అలవరుచుకున్నాడు. ఈనాటి దినాల్లో మనం ఏవి అలవరుచుకుంటే బాగుంటది అనేది మనం చూస్తే దేవుని వాక్యం నుంచి కొన్ని మనం చూద్దాం అన్నమాట. దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 10వ వచనంలో నుంచి ఒక మాట చదువుదాం అన్నమాట. దానియేలు పుస్తకంలో నుంచి 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం అన్నమాట. మనం ఏం అలవరుచుకుంటే మనం ధైర్యంగా ఉండగలం, ధైర్యంతో నిబ్బరమైన జీవితాన్ని మనం ఉండగలం అనేటువంటి విషయాలు చూస్తే 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినం ముమ్మారును మోకాళ్ళుని తన ఇంటి బయగది యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చాను. ఒకటి, అనుదినం ఏం చేయాలంటే ప్రార్థన చేయటం, ప్రభుని స్తుతించేటువంటిది లక్షణాన్ని మనం ఏర్పరచుకోవాలా. ప్రార్థన చేసే గుణము, దేవుడిని ఆరాధించేటువంటి గుణం ఏర్పరచుకోవాలి. తర్వాత మనం ఎవరైతే ఈ ప్రార్థన, ఆరాధన, స్తుతి దీంట్లో ఉంటారో వారు అత్యధికమైన విజయాన్ని పొందుతారు. వారి కుటుంబ జీవితంలో వారు విజయులుగా ఉంటారు. అధైర్యపడాల్సినటువంటి అవసరం అనేది ఉండదు అన్నమాట. రెండవ అనుభవం మనకి ఏది ఉండాలంటే కీర్తనల పుస్తకము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం అన్నమాట. 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునిదంతయు సఫలమగును. ఎవరితను? 2వ వచనం చదివితే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. రెండోది ఏంటంటే చదవటం. దేవుని వాక్యాన్ని మనం క్రమం తప్పకుండా మరి వాక్యాన్ని చదువుతూ మనం ధ్యానిస్తూ మరి ముఖ్యమైన సంగతులను దాంట్లో గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దీంట్లోనే మన భవిష్యత్తు అంతా చదవబడేటువంటి వాక్యంలో ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా అధైర్యపడటానికి, త్రుట్టిపడటానికి, మరి కృంగిపోవటానికి అవకాశమే లేదనమాట. రెండో మంచి లక్షణం, ఒకటి ప్రార్థన, స్తుతి,
రెండోది వాక్యాన్ని చదవాలి. వాక్యము చదవటంలో వెనకంజ వేయకూడదు, వాక్యాన్ని ఆపకూడదు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఈ లోకంలో దేవుడు భూమి ఆకాశములు గతించిన సున్నైనను పొల్లైన తప్పిపోదని చెప్పాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదవటంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పిపోకూడదని దేవుని వాక్యం చదివిస్తుందండి. తర్వాత మూడవదిగా మనం చూద్దాం. లూకాసు వార్త. మన అనుదిన జీవితంలో మనకి ఇవి కంపల్సరీగా ఉండాలండి. ఇవన్నీ మనకు కంపల్సరీగా ఉండాలి. ఉంటేనే మనం ఆత్మీయంగా బలపడతాం, ధైర్యంగా ఉండగలుగుతాం, మనం నిరీక్షణతో ఉండగలుగుతాం. దేవుని బోధ అనేది మనకు బోధపడేదిగా ఉంటుందన్నమాట. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. లూకాసు వార్త 21:37 వచనం చదువుతున్నాను. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండెను. తన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగము ఏంటయ్యా అంటే, ప్రతిదినం ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, ప్రతిదినం బోధిస్తూ వచ్చాడంట. ఆయన ప్రతి దినాన్ని అంటే సువార్త విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. ఎవరికి మనం బోధించాలో, ఎవరికి సువార్త ప్రకటించాలో, ఎవరికి దేవుని మాటలు వినిపించాలో వాటి విషయంలో మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది మనము చేయకూడదని దేవుని వాక్యము బోధిస్తూ ఉందన్నమాట. నిర్లక్ష్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాబట్టి సువార్త ప్రకటించటం యందు ఇది అనుదినం ప్రార్థన చేయాలి, అనుదినము దేవుని స్తుతించాలి, అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే గుణం ఉండాలి మనకి. తర్వాత అనుదినం దేవుని సువార్త పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్య స్వభావం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అన్నమాట. తర్వాత 4వదిగా మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి మనం చదివితే ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం అన్నమాట. 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరములో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య నేను ఇరుకును పడి ఉన్నాను. నేను ఎడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ కలిగి ఉన్నది. అది నాకు మరి మేలు. ఆయనను నా శరీరం ముందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది అని అంటాడు. అంటే దేవుని కొరకు ఆయన కార్యముల కొరకు తన ప్రాణం నీవటానికైనా సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ పౌలు దేవుని కొరకు, ఆయన పని కొరకు, ఆయన పనికి ఉన్నటువంటి ఫలసాధనం కొరకు ప్రాణం వీటాన్ని కూడా వెనకంచి వేయట్లేదు అనమాట. కాబట్టి ఈ రోజున మనం పని కూడా మనం ప్రాణం పోయిన తర్వాత మనం ఇంకా పని చేయలేం. కాబట్టి మన ప్రాణము అనేటువంటిది దేవుని పని యందు ఆనందించాలి. అది అన్నమాట. అంటే ప్రాణం పోగొట్టుకోమని కాదు ఇక్కడ. దాని అర్థం ఏమంటే, నీ ప్రాణం ఏదైతే ఉందో అది దేవుని పని యందు ఆనందించాలా, దేవుని పనిలో ఆనందించాలా, పని చేస్తూ అది ఆనందించేదిగా ఉండాలన్నమాట. కాబట్టి అది అనుదినం మనం అలవాటు చేసుకోవాలి. అట్లా నేను దేవుని పని చేయలేకపోతే అనేటువంటి బాధ అయితే మనకు ఉండాలా. మన ప్రాణాన్ని దేవుని పనిలో ఆనందించేటువంటి ఆ స్థితిని కలిగేందుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నామని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది అన్నమాట. కాబట్టి అందుకని ఆయనను శరీరములో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన అలా నేను ఏమి కోరుకొని తోచట్లేదు. ఆయన నీ రెండింటి మధ్యలో ఇరుగుబడి ఉన్నాను. నేను ఎడలిపోయి క్రీస్తుతో ఉండవలనని నాకు ఆశ కలిగి ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరం ముందు నిలిచి ఉండుటను బట్టి మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది అంటాడు.
మరి అవసరమైంది అంటాడనమాట. కాబట్టి ఆ పని నేను మీకు అవసరమై ఉన్నాను అని చెప్పేసి అని ప్రభు కోసం తన ప్రాణాన్ని పనిలో ఆనందంగా సంతోషంగా తాను పెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగనే మన జీవితంలో అనుదినం దేవునికి పనిలో మన ప్రాణం ఆనందించేదిగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు దేవుడు దాన్ని దీవించేవాడిగా ఉంటాడనమాట. ఇవి అనుదినం మనం అలవర్చుకోవాల్సినటువంటి మంచి గుణ లక్షణాలు అన్నమాట ఇవి. తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుతా. 4వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ కొంతమంది స్త్రీలు కనపడుతున్నారు చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమితులోను నా ఇతర సహకారులతోనూ నా సువార్త పనిలోను నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు వారితో స్త్రీ పురుష భేదం లేకుండా వారు అందరూ కలిసి ప్రభునందు ఏకమనసు ఉంచి వారు దేవుని యొక్క పరిచర్యలో ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి అనుదినం ఇది ప్రతిరోజు అన్నమాట. మనం అయితే ఒకరోజు 2 రోజులు పరిచర్య చేసి మనం సాలిపోయి దానికి మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత పరిచయం, అలా కాదు. వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రభుతో కూడా కలిసి అనునిత్యము అనుదినము మరి మరి ప్రభుతో కూడా కలిసి మరి ఇక్కడ శిష్యులు మరి రెండోదిగా మరి స్త్రీలు కూడా కలిసి వారు ఆయన పరిచర్యలో పాలు భాగం పొందుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పాలు భాగం పొందుతున్నారు వాళ్ళు. తర్వాత మరి ఇంకొక మాట కూడా మనం చూద్దాం అన్నమాట. జకరియా గ్రంథం మరి 8వ అధ్యాయము 23వ వచనం చదువుతా అనమాట. జకరియా 8:23 చదువుతున్నాను అనమాట. 23వ వచనం అనమాట. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఇక్కడ ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఏడకొత్తుము? దేవుని మందిరానికి. దేవుని మందిరానికి మరి ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది అనుజనుల్లో 10 మంది ఒక్క యూదుని చెంగు పట్టుకొని వస్తున్నారంట. అంటే దీనికి నేనేమని చెప్తా అంటే, మరి నిన్ను బట్టి 10 మంది కాదులే, కనీసం ఒకరన్నా రావాల మందిరానికి. నిన్ను బట్టి ఒక యూదుని చెంగు పట్టుకొని, ఇప్పుడు మనం యూదులమే మనం అన్నమాట, మామూలు యూదులు కాదు. చాలా సున్నత పొందినటువంటి యూదులు కాదు. మనం క్రీస్తు రక్తము చేత కడగబడి కొనబడినటువంటి యూదులు మనం. వాళ్ళకంటే బలమైన వాళ్ళం. ఈనాడు యూదులు అని చెప్పుకుంటున్నారు కానీ 10% కూడా లేరంట అక్కడ క్రైస్తవులు కనీసం. వాళ్ళు మామూలు యూదులు వాళ్ళు. కానీ వాళ్ళకంటే బలమైన యూదుల్ని దేవుడు తయారు చేశాడు మనల్ని. కాబట్టి మనం ఈ రోజున మనం ఎలా ఉండాలంటే, మన చెంగు పట్టుకొని 10 మంది రావాలి మందిరానికి. కాబట్టి మీ చెంగు పట్టుకొని మేము కూడా వస్తాము, కనీసం మీ చెంగున పట్టుకొని మేము కూడా వస్తాము మీతో కూడా మందిరానికి అని చెప్పేసి అని అంటున్నారు అక్కడ. కాబట్టి ఈ రోజున అది జరగాల, అవి జరగటం లేదు. కాబట్టి కనీసం ఒకరినైనా దేవుని మందిరానికి తీసుకెళ్లేటువంటి ఆ ఆధిక్యత అనేది మనం అలవరుచుకోవాలి. దేవుని మందిరానికి మనం ఒంటిగా వెళ్ళకూడదు. కనీసం ఒక్క వ్యక్తిని పట్టుకొని దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాలా అన్నమాట. అదే ఇక్కడ చెబుతున్నామంట. కాబట్టి ఆ దినమున ఆయా భాషలో మాట్లాడుచు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది కనుక
మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. కాబట్టి ఒక వ్యక్తినైనా దేవుని మందిరానికి తీసుకొచ్చి ఆ యొక్క గుణం అనేది మనలో ఉండాలి. కాబట్టి ఒకటి, ప్రార్థన చేసి స్తుతించి ఆరాధించే గుణం ఉండాలి. రెండోది, అనుదినం ప్రతి దినం మరి వాక్యమును ధ్యానించే గుణం ఉండాలి. ప్రతి దినం దేవుని స్వార్థను గురించి ప్రకటించే దినం ఉండాలి. ప్రతి దినం ఆయన పరిచర్య చేసేటువంటి గుణం ఏర్పాటు చేసుకోవాలి, మనం ఉండాలి. ప్రతి దినం ఒక్క వ్యక్తినైనా మనం చేయబట్టుకొని మరి దేవుని మందిరానికి తీసుకెళ్లేటువంటి ఆ యొక్క గుణం ఉండాలి. ఇవి మన జీవితంలో ఉంటే ఇందాక దావీదు అన్నాడు కదా, నేను ఎవరికి భయపడదును, నేను ఎవరికి వెరుతును, నా మీదకి అనేక మంది లేచినను వారు దేనికి పనికిరారు అని దావీదు ఎంత ధైర్యంగా చెబుతున్నాడు. ఈ రోజున మనం కూడా అంత ధైర్యంతో మనం కూడా ఉండగలం అనమాట. మనం అంత ధైర్యంతో మనం కూడా ఉండొచ్చు అని చెప్పమంట. యెహోవా నాకు వెలుగు, రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? కాబట్టి మన ధైర్యం అంతా ఏంటంటే మన ప్రార్థనే. మన ధైర్యం ఏంటంటే దేవుని వాక్యంలో ఉన్న ధ్యానమే. మన ధైర్యం ఏంటంటే ఈ రోజున దేవుని సువార్త ప్రకటిస్తున్నాం అనే ధైర్యం ఉండాల. మన ధైర్యం ఏంటంటే దేవుడు, నా ప్రాణము దేవుని పనిలో ఆనందిస్తుంది అన్నటువంటిదే మన ధైర్యం. తర్వాత మన ధైర్యం ఏంటంటే దేవుడు ఆయన పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు, ఆయన పరిచర్యలో నన్ను తిప్పుతున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు అన్న ధైర్యం ఉండాలి. మరి మన ధైర్యం ఏంటంటే దేవుడు నన్ను ఆత్మల పట్ల నాకు ఈ భారాన్ని ఇచ్చాడు అనేటువంటి ధైర్యం కావాలి. ఇట్టి స్థితి ఉన్నప్పుడు దేవుడు నిన్ను మిక్కిలిగా ఆశ్రయిస్తాడు. దేవుడు నీ స్థానాన్ని నీ యొక్క ఆ స్థితిలో నుంచి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు మనల్ని ఎదిగింప చేస్తాడు. ఆ దేవుని కృప, దేవుడు ఈ కృప ఏర్పాటులో నిలబడినటువంటి వారిని దేవుడు మెండార్లుగా దేవుడు దీవించి అట్లాగూ ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. దేవుని కృప సదాకాలం మనకు తోడై నడిపించి ఆశీర్వదించును గాక. చిన్న లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ